హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. ఈ రోజు నేను మీకు ఈ సీజన్లో దొరికే కమ్మటి పుల్లటి మామిడికాయలతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ అయినా, చిన్నపాటి పూజా కార్యక్రమాలైనా లేదా పండగలైనా చింతపండు లేదా నిమ్మకాయ పులిహోర చేసుకోవడం మనందరికీ అలవాటు కదా. మరి ఈ సీజన్లో మనకి దొరికే మామిడికాయతో పులిహోర చేసుకుంటే ఎంతో కమ్మగా ఉంటుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక పెట్టండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. మరి ఈ మామిడికాయ పులిహోర చకచక ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక గిన్నె లేదా కుక్కర్ తీసుకోండి. అందులో ఒక గ్లాసు వరకు అయితే కనుక రైస్ని అయితే కనుక తీసుకోండి. ఇది సుమారుగా నేను 200 గ్రామ్స్ వరకు అయితే కనుక రైస్ని అయితే కనుక తీసుకుంటున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1-2 గ్లాసుల చొప్పున వాటర్ని అయితే కనుక యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కనుక ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ని యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. తరువాత రైస్ని మెత్తగా కాకుండా చక్కగా స్టేబుల్గా అయితే కనుక చేసుకోండి. తర్వాత నేను చూపించిన విధంగా ఈ విధంగా పచ్చి మామిడికాయలను తీసుకొని చక్కగా ఈ విధంగా పైన ఉన్నటువంటి లేయర్ని తీసివేసి తురుముకొని పక్కన పెట్టుకోండి. తరువాత ఒక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ని అయితే కనుక తాలింపుకు సరిపడా అయితే కనుక యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి వేరుశనగ పల్లీలు అయితే కనుక యాడ్ చేసుకొని చక్కగా దోరగా అయ్యే వరకు అయితే కనుక వేయించుకోవాలి. వేరుశనగ పల్లీలు సగం వేగిన తర్వాత దీంట్లోకి తాలింపు గింజలను కూడా వేసుకొని దోరగా అయితే కనుక వేయించుకోండి. దీనిలోకి మీరు అల్లం ఫ్లేవర్ ఇష్టపడితే కనుక అల్లం ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా జీరా ఫ్లేవర్ అయితే కనుక ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక జీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కనుక అల్లము అలాగే జీరాని అయితే కనుక స్కిప్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత దీంట్లో మనం ఎండుమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి దిగే వరకు అయితే కనుక పూర్తిగా అయితే కనుక వేపుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఆయిల్లో దిగడం వల్ల చక్కగా పులిహోరకి కమ్మటి స్పైసీనెస్ అయితే కనుక వస్తుందన్నమాట. అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని దోరగా అయితే కనుక వేయించుకోండి. మీరు ఈ పులిహోర చేయటంలో మన తాలింపు అనేది ఏ విధంగా మంచిగా స్పైసీగా వేగితేనండి పులిహోర అనేది అంత కమ్మగా ఉంటుందన్నమాట. సో అందుకని స్టవ్ని స్లోలో పెట్టుకుంటా అలాగే హైలో పెట్టుకుంటా చక్కగా చూసుకుంటూ మాడిపోకుండా అయితే కనుక వేయించుకోండి. కరివేపాకును కూడా వేయించుకున్న తర్వాత మనం మెత్తగా తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుమును కూడా దీంట్లో అయితే కనుక యాడ్ చేసుకోండి. ఈ మామిడి తురుము క్వాంటిటీ అనేది మామిడికాయ సైజును బట్టి అలాగే పులుపును బట్టి అయితే కనుక యాడ్ చేసుకోండి. సుమారుగా నేను 200 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి సగం క్వాలిటీలో 100 గ్రామ్స్ వరకు అయితే కనుక తురుమునైతే కనుక యాడ్ చేశాను అనమాట. ఇందులోకి 1 స్పూన్ వరకు అయితే కనుక పసుపు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని పూర్తిగా మిక్స్ అయ్యే వరకు అయితే కనుక చక్కగా మొత్తం కలుపుకోండి. మామిడి తురుము పూర్తిగా మగ్గి సాఫ్ట్గా అయితే కనుక రావాలండి. సో తురుము బాగా మగ్గి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని పూర్తిగా ఫైనల్గా ఒకసారి అయితే కనుక కలుపుకోండి. తర్వాత ఇందులోకి మనం కుక్ చేసుకొని చల్లారి పెట్టిన అన్నాన్ని అయితే కనుక కలుపుకోవాలన్నమాట. మామిడి తురుము అనేది చక్కగా తాలింపులో మిక్స్ అయ్యి సాఫ్ట్గా అయితే కనుక వేగిందండి. ఇప్పుడైతే కనుక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగానే కుక్ చేసుకొని చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ ఉంది కదా, ఈ రైస్లోకి అయితే కనుక అన్నాన్ని కలుపుకోవాలన్నమాట. ఈ రైస్ మనం కుక్ చేసుకునేటప్పుడే ఆయిల్ డ్రాప్స్ వేసాం కాబట్టి పొడి పొడిగా అయితే కనుక కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే తాలింపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నామో దాంట్లో అయితే కనుక ఈ రైస్ని అయితే కనుక కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మొత్తం రైస్ మొత్తం కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా పచ్చి తురుమును అయితే కనుక దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా వేయించిన పచ్చి తురుము కలుపుకోవడం వల్ల పులిహోర ఇంకా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. పులిహోరని కలిపేటప్పుడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. తాలింపుని రైస్ని పచ్చి మామిడి తురుము మొత్తం కలిసే వరకు అయితే కనుక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా చూడగానే నోట్లో నీళ్ళూరే పచ్చి మామిడి పులిహోర అయితే కనుక రెడీ అయిపోయిందనమాట.
మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే గనక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే గనక, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే గనక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరి ఒక యూస్ఫుల్ కంటెంట్తో, మరి ఒక యూస్ఫుల్ వీడియోతో త్వరలోనే కలుస్తాను. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియ విత్ మామ్.